ఏ బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ కి తీసిపోకుండా ఉన్నాయి అన్ఫోల్డ్ అవుతున్న ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి. నేనుండే ప్లేస్ నుంచి ఆ బాత్రూమ్ లో అక్కడ ఎవరో వ్యక్తి కనబడలేదు కానీ ఒక షాడో కనబడుతుంది. ఖచ్చితంగా అది మగాడే ఒక క్యాప్ వేసుకుంటున్నాడు అని చెప్పారు ఆవిడ. ఏదైతే 1.5 ఇంచ్ కత్తి ముక్క ఈ స్పైనల్ ఏరియాలో ఉండిపోయిందో దాన్ని రిమూవ్ చేయడానికి, స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు సర్జరీ చేశారు. నౌ లిజన్ టు దిస్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది షారుఖ్ ఖాన్ గారికి ముంబైలో చాలా పెద్ద ఇల్లు ఉంది, దాని పేరు మన్నత్. నౌ ఇది కోఇన్సిడెన్స్ అవడానికి ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఒకటే వ్యక్తి ఇలాంటి పెద్ద యాక్టర్స్ ఇంట్లో చొరబడ్డానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడో, తన వెనకాల ఉండే రీజనింగ్ ఏంటి? సైఫ్ అలీ ఖాన్ గారి ఇంటి మీద దాడి జరిగేప్పుడు 50 గంటలు కావస్తుంది. ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తి పేరు ఇంకా మనకి పబ్లిక్ డొమైన్ లో లేదు. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆయన 3 ప్లేసుల్లో కనబడ్డారు. ఆ రోజు సేఫ్ గారిని పొడిచిన తర్వాత అరౌండ్ మార్నింగ్ 2:30కి బయటకు వస్తూ కనబడ్డారు. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన కింద షూస్ వేసుకున్నాడు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. తర్వాత ఉదయం 9 గంటలకు అలాగే ఒక మొబైల్ షాప్ లో కనబడ్డాడు. 16th అని డేటెడ్ అయి ఉంది అది. బట్ కొన్ని న్యూస్ పోర్టల్స్ ని ఆధారంగా చేసుకొని చూస్తే అది 12th అని ఉంది. సరే, ఆ మొబైల్ షాప్ సీసీటీవీ ఫుటేజ్ ఒకటి ఉంటే, బాండ్రా లోకల్ ట్రైన్ ఉంటది కదా, ఆ స్టేషన్ దగ్గర ఇంకో ఫుటేజ్ దొరికింది. ఈ 3 ప్లేసెస్ లో ఆయన డిఫరెంట్ అవుట్ఫిట్స్ లో ఉన్నాడు. అండ్ మొన్న మనం వీడియో చేసినప్పుడు పోలీసులు 4 డిఫరెంట్ యాంగిల్స్ అని చూస్తున్నారని చెప్పారు. అందులో బర్గ్లరీ ఒక యాంగిల్ మాత్రమే. ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఆ రోజు రాత్రి సేఫ్ గారి ఇంట్లో 3 నానీస్ ఉన్నారు వాళ్ళిద్దరు పిల్లల కోసం. మొదటి బిడ్డ తైమూర్, రెండో బిడ్డ జహంగీర్. ఆ రోజు నైట్ తైమూర్ పడుకున్న రూమ్ లో ఒక నానీ ఉంటే ఆవిడ పేరు గీత. ఈ సెకండ్ కి చాలా చిన్న పిల్లడు, 2021 లో పుట్టాడు, అంటే ఒక 3-4 years ఉంటాయి. ఆయన రూమ్ లో 2 నానీస్ ఉన్నారు. ఒక ఆవిడ పేరు జూను, ఇంకొక ఆవిడ పేరు ఆలియామా ఫిలిప్. ఇప్పుడు ఇక్కడ ఈ ఆలియామా ఫిలిప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆవిడ ఇచ్చిన టెస్టిమోనీతోనే మేజర్ స్టోరీ అన్ఫోల్డ్ అవుతుంది. సేఫ్ గారితో పాటు ఈవిడికి కూడా చాలా గట్టి దెబ్బ తగిలింది. సో ఇవాళ వీడియో మనం ఏం చేద్దాం అంటే, ఈ కథని ఇంకా మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూడడానికి 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో మాట్లాడదాం. నంబర్ 1 ఇస్ ఆలియామా ఫిలిప్. ఆవిడ చెప్తున్న కథ ఏంటి? రెండోది సైఫ్ అలీ ఖాన్ ఆ రోజు లీలావతి హాస్పిటల్ కి పట్టుకెళ్ళిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఏం చెప్తున్నాడు విందాం. అండ్ ఫైనల్ గా మోస్ట్ ఇంపార్టెంట్, పోలీసులు దీని మీద ఒక చాలా పెద్ద రెవల్యూషన్ తెచ్చారు. అండ్ దానికి బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ సంబంధం కూడా ఉంది. అండ్ ఎక్కడో వీళ్ళ వర్జన్స్ మొత్తంలో సంథింగ్ ఇస్ నాట్ యాడింగ్ అప్, అది కూడా మనం మాట్లాడదాం. ఏ బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ కి తీసిపోకుండా ఉన్నాయి అన్ఫోల్డ్ అవుతున్న ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి. న్యూస్ లో రకరకాల యాంకర్స్ రకరకాల వేరియేషన్స్ లో దీన్ని చెప్తున్నారు. దీన్ని 24 hours రన్ చేయాలి కాబట్టి వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. బట్ మనకు అంత టైం ఉండదు కదా, ఒక 10-15 నిమిషాలు మాత్రమే మనకు టైం ఉంటుంది. సో ఆ మొత్తం మ్యాటర్ మొత్తాన్ని 15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యేలా కండెన్స్ చేసి మీ ముందు పెడుతున్నాం. ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతున్నాయి. నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో రోజు కూడా మీరు కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే, ఒక నాలెడ్జ్ పిల్ల దాన్ని పనిచేద్దాం అనుకుంటే, ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఫస్ట్ అసలు మీకు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో పర్ఫెక్ట్లీ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ తెలియాలి. బయట ఉండే మనం స్పెక్యులేట్ చేయలేం, మన వీడియోస్ అలాంటివి కాదు. సో ఫస్ట్ హ్యాండ్ అకౌంట్ మనం తీసుకుందాం. ఆవిడ పేరు ఆలియామా ఫిలిప్. ఆ రోజు ఆవిడ ఇంట్లో ఉన్నారు. పోలీసులకు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. 15th నైట్ అంటే వెడ్నెస్డే నైట్ 11 o'clock కల్లా మేము పడుకుని పోయాం 11th floor లో. ఇక్కడ మీకు 2 విషయాలు తెలియాలి. ఆ ఇల్లు ఎక్కడైతే సిచ్యువేట్ అయిందో బాండ్రా వెస్ట్ లో, ఇట్స్ కాల్డ్ ఫార్చ్యూన్ టవర్స్. 11th and 12th floors ఈ రెండింటిని ఒక డూప్లెక్స్ హౌస్ లో కన్వర్ట్ చేసి దట్స్ వేర్ సేఫ్ ఫ్యామిలీ ఇస్ లివింగ్. ఈ 11th floor లోనే అన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ లో సేఫ్ అలీ ఖాన్ గారు, కరీనా కపూర్ గారు, ఇంకొక రూమ్ లో ద ఫస్ట్ కిడ్ అబ్బాయి పేరు తైమూర్. అండ్ ఈ 3 రూమ్ లో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో 3వ అబ్బాయి ఉంటాడు, అబ్బాయి పేరు జహంగీర్. అబ్బాయిని వీళ్ళు జే బాబా అని పిలుస్తారు. 11ంటికి జేని పడుకోబెట్టేసి వీళ్ళు కూడా పడుకుని పోయారు. ఈ 2 నానీస్ ఎవరైతే ఉన్నారో ఆలియామా అండ్ జును. 2ంటికి ఆలియామా ఉలిక్కిపడి లేచారు, ఏదో సౌండ్ వినబడి. కరీనా కపూర్ గారు వచ్చుంటారేమో అబ్బాయిని చెక్ చేయడానికి అనుకుని కొంచెం ఎక్కడో కొంచెం భయంగానే పడుకొని మళ్ళీ లేచారు. ఇదంతా ఆవిడ వాగ్వాదంలో ఉంది. ఎందుకో లోపల కరెక్ట్ గా అనిపించక టెన్షన్ తో లేచాను. లోపల బాత్రూమ్ డోర్ ఓపెన్ అయి ఉంది. అండ్ నేనుండే ప్లేస్ నుంచి ఆ బాత్రూమ్ లో అక్కడ ఎవరో వ్యక్తి కనబడలేదు కానీ ఒక షాడో కనబడుతుంది. ఖచ్చితంగా అది మగాడే ఒక క్యాప్ వేసుకుంటున్నాడు అని చెప్పారు ఆవిడ. కంగారుగా లేచి కొంచెం తొంగి చూసేసరికి సడన్ గా వ్యక్తి ఫాస్ట్ గా జే పడుకునే బెడ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ విజువల్ చూడగానే ఎవరికైనా ఫస్ట్ భయం వేస్తుంది కదా. ఇవి ఇమీడియట్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి ఆయన ఒక్కటే మాట అన్నాడంట, ఆవాజ్ నహి, అంటే సౌండ్ చేయొద్దు అని. ఈ సౌండ్ మొత్తంలో 2వ నాని కూడా లేచింది. మీకు ఏం కావాలని ఆలియామా అడగ పేసే చెయ్యి అన్నాడంట, అంటే డబ్బులు కావాలని. ఎంత అంటే ₹1 కోటి అని చెప్పాడంట. ఇదంతా ఆవిడ వర్షన్. ఎక్కడ అబ్బాయిని ఏదైనా చేస్తాడనే భయంతో ఈవిడ అతనితో కొంచెం ఫైట్ చేయడం మొదలెట్టేసరికి అతని చేతిలో 2 వస్తువులు ఉన్నాయి. ఒక చేతిలో ఒక పెద్ద కర్ర లాంటిది ఉంది. రెండో దాంట్లో ఈ హ్యాక్సా బ్లేడ్ అని ఉంటది కదా, కొంచెం ఈ షార్ప్ ఆబ్జెక్ట్, ఏదైతే సేఫ్ బాడీ మీద వాడాడో ఆ ఆబ్జెక్ట్ ఉంది. దాంతో ఫైట్ చేసరికి ఈవిడ కూడా చేతి మీద కొన్ని గాయాలైనాయి. ఈ లోపల ఈ సౌండ్ కి సైఫ్ అలీ ఖాన్ అండ్ తైమూర్స్ రూమ్ నుంచి గీత అనే ఆవిడ కూడా లోపలికి వచ్చారంట. సైఫ్ అలీ ఖాన్ వచ్చేసరికి ఒక గొడవ జరుగుతుంది కాబట్టి బిడ్డకి ఏమవుతుంది అనే భయంతో అసలు మాట్లాడడానికి స్కోప్ కూడా లేకుండా ఒక చిన్న స్కఫుల్లా జరిగింది. ఆ గొడవలోనే ఈ 6 కత్తిపోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సైఫ్ అలీ ఖాన్ మీద పడ్డాయి. మొత్తానికి అతన్ని కొంచెం బలంతో కొంచెం లోపలికి తోసేసి ఆ బిడ్డను కూడా తీసుకొని అందరం రూమ్ బయటకు వచ్చేసి బయట నుంచి గడి పెట్టి 11th floor నుంచి 12th floorకి వెళ్ళిపోయామని చెప్పి ఆలియామా చెప్తున్నారు. ఆవిడొచ్చిన వర్షన్ ఇది. దాని తర్వాత ఇంకొక నాని కిందకెళ్ళి ఆటోని పట్టుకొని తీసుకెళ్లారు. దీని గురించి మనం మాట్లాడదాం. బట్ ఇంట్లో జరిగిన విషయాల్లో కొన్ని విషయాలు యాడ్ అవట్లేదు, అంటే దే నాట్ మేకింగ్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, క్వశ్చన్ నెంబర్ 1, నిజంగా డబ్బుల కోసం అతను లోపలికి చొరబడితే అతను ఏదైనా వస్తువుని తీసుకోవడానికి ప్రయత్నించారు కానీ ఆ బిడ్డ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అతనికి ఏం వచ్చింది? నిజంగానే డబ్బుల కోసం వచ్చాడా లేదా కిడ్నాప్ చేయడానికి వచ్చాడా? క్వశ్చన్ నెంబర్ 2, అంత ప్లాన్ చేసుకొని సైఫ్ అలీ ఖాన్ లాంటి ఒక యాక్టర్ ఇంటికి లోపల చొరబడిన వ్యక్తి
అంటే సరైన ప్లానింగ్ లేకపోతే జరగదు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. పోలీసులు ఏదైతే చెప్తున్నారో అది మైండ్ బ్లో అవుతుంది. దాని గురించి మనం ఖచ్చితంగా నేను చెప్తాను మీకు. అంత ప్లాన్ చేసుకుని వచ్చిన వ్యక్తి ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఎలా ఉన్నాడు అని. ఎందుకంటే ర్యాండమ్ గా పారిపోయాడు కదా, ఎటువంటి ఎగ్జిట్ ప్లాన్ లేకుండా, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా, ఏ సామాన్యం ఏం లేకుండా అని. అండ్ ఫైనల్లీ క్వశ్చన్ నెంబర్ 3, ఇది ప్యూర్ బర్గ్లరీ అటెంప్ట్ ఏనా? ఒకవేళ బర్గ్లరీ అటెంప్ట్ అవ్వాల్సి వస్తే ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని పట్టుకోవాల్సిన అవసరం ఇతనికి ఏమొచ్చింది? ఈ క్వశ్చన్స్ ని మనకి లాస్ట్ లో పోలీసులు ఆన్సర్ చేశారు. బట్ దానికన్నా ముందు ఈ భజన్ సింగ్ అనే వ్యక్తి, ఆయన ఒక ఆటో నడుపుకునే వ్యక్తి. ఆయన జనరల్ గా నైట్ ఆటో నడుపుతుంటాడు. ఈ బ్యాండ్రా వెస్ట్ లో ఏదైనా గిరాకీ దొరుకుతుందేమో తిరిగే టైంలో సడన్ గా ఒక లేడీ పరిగెట్టుకుంటూ వచ్చి ఇతను ఆపి ఆ గేట్ దగ్గర ఇమీడియట్ గా వెళ్ళండి. ఒక అతనికి దెబ్బ తగిలింది అని చెప్పగానే ఇమీడియట్ గా అతను యూటర్న్ తీసుకుని ఆ గేట్ దాకా వెళ్ళాడు, ఆ ఫార్చ్యూన్ టవర్స్ గేట్ దాకా. ఇన్ఫాక్ట్ రాబోతుంది సైఫ్ అలీ ఖాన్ అని అతనికి తెలియదు. ఇతనికి పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పింది కూడా వన్ ఆఫ్ దీస్ 2 నానీస్, ఒకటి గీతా గారు అయి ఉంటారు, లేకపోతే జూను అయి ఉంటుంది. సో లోపలికి ఎక్కి సైఫ్ అలీ ఖాన్ గారు కార్నర్ లో కూర్చున్న తర్వాత ఆయన ఫుల్ రక్తపు మడుగులో ఉన్నాడని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తున్నాడు ఈ భజన్ సింగ్ అనే వ్యక్తి. ये मेरे को इतना मैंने गौर भी नहीं किया, मैंने तो खाली इंसान का बॉडी देखा था, कितना खून से लथपथ थे, तो मैंने कहा इनको जल्दी से जल्दी हॉस्पिटल पहुंचाया जाए. లోపల కాసేపు ఏ హాస్పిటల్కి వెళ్ళాలనే డిస్కషన్ జరిగింది. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అతను చాలా సమయస్ఫూర్తితో ప్రవర్తించాడు. ఎందుకంటే బ్లడ్, కత్తిపొట్లు ఇవన్నీ చూస్తే చాలా మంది పారిపోతారు. బట్ అలాంటి టైంలో టెన్షన్ పడకుండా 6 minutes లో హాస్పిటల్ పట్టుకెళ్ళాడు ఆయన. 3 హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ. బాబా హాస్పిటల్, హిల్ రోడ్ దగ్గర హోలీ హాస్పిటల్ అనేది ఉంది, అండ్ 3వది లీలావతి హాస్పిటల్. ఈ 3లో లీలావతి హాస్పిటల్ చాలా ఫేమస్ కాబట్టి వాళ్ళు కొంచెం ఆలోచించి లీలావతి హాస్పిటల్ అనగానే సందులో తిరుగుతున్న అతను డైరెక్ట్ గా మెయిన్ రోడ్ కి వచ్చేసి ఆ లీలావతి హాస్పిటల్ దగ్గర పట్టుకెళ్ళిపోయాడు. होली फैमिली बोले गए तो फिर सैफी बोले बाद में, बोले नहीं चलो अपना सीधा लीलावती चलते हैं. ఇన్ఫాక్ట్ దిగిన తర్వాత అతను డబ్బులు కూడా అడగలేదు. దిగాక సైఫ్ అలీ ఖాన్ అని చెప్పి అతను విన్న తర్వాత అప్పుడు అతనికి అర్థమైంది సైఫ్ అలీ ఖాన్ నేను వేసుకొని వచ్చానని. అప్పుడు కూడా ఇమీడియట్ గా సెల్ఫీ అదని తీసుకోవచ్చు. బట్ ఆయన ప్రైవసీకి కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఆ మెడికల్ ఎమర్జెన్సీని అర్థం చేసుకున్నాడు. అందుకే అంటారు స్పాంటేనిటీకి, రైట్ థింకింగ్ కి, సమయస్ఫూర్తికి ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ తో పని ఉండదని చెప్పి ఈ భజన్ సింగ్ ఇది నిరూపించాడు ఇవాళ. అక్కడ ఈ డాక్టర్ దంగే గారు ఎవరైతే ఉన్నారో, నితిన్ దంగే గారు, దీని గురించి మనం మొన్న వీడియోలో కూడా మనం మాట్లాడాం. ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఎందుకు మార్నింగ్ 2 o'clock సైఫ్ అలీ ఖాన్ గారు లోపలికి వచ్చారని చెప్తున్నారు, కానీ ఇన్ఫాక్ట్ సైఫ్ అలీ ఖాన్ గారు వచ్చింది అరౌండ్ 3 AM ఆ టైంకి. Saif Ali Khan was admitted in the morning at 2 AM. అండ్ మోస్ట్ ఆఫ్ ద న్యూస్ పోర్టల్స్ సైఫ్ అలీ ఖాన్ గారి ఫస్ట్ వైఫ్ కిడ్ ఇబ్రాహిం ఖాన్ అని రాస్తున్నారు ఎవరైతే కంపెనీ చేశారో. బట్ దట్స్ నాట్ ట్రూ. అతని 8 సంవత్సరాల కొడుకు ఎవరైతే ఉన్నారో తైమూర్ అలీ ఖాన్ అని, ఆ తైమూర్ తో వచ్చారు సైఫ్ అలీ ఖాన్ గారు. ఇది హాస్పిటల్ కి సంబంధించిన వ్యక్తే కన్ఫర్మ్ చేశారు. అది నీరజ్ ఉత్తమ్ అని అతని పేరు. మీరే వినండి. He was accompanied by his only small child, the Mr. Taimur, I believe, Master Taimur. ఏదైతే 1.5 inch కత్తి ముక్క ఈ స్పైనల్ ఏరియాలో ఉండిపోయిందో దాన్ని రిమూవ్ చేయడానికి, స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు సర్జరీ చేశారు. తర్వాత హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నప్పుడు అబ్జర్వేషన్ లో 1 day పెట్టి తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పారు. మిడిల్ సెక్షన్ ఆఫ్ ద స్పైన్, థోరాకిక్ స్పైన్ అంటారు. ఈ ఆపరేషన్ అంతా జరిగేటప్పుడు శ్రీనివాసన్ గుడ్వా, ఈయన కార్డియాలజిస్ట్, ఈయన సైఫ్ అలీ ఖాన్ గారి ప్రీవియస్ హార్ట్ కండిషన్ ని మైండ్ లో పెట్టుకుని ఈ ఆపరేషన్ జరిగే టైం అంతా ఇతను పక్కనే ఉన్నారు. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ డీటెయిల్, ద షారుఖ్ ఖాన్ కనెక్షన్ అనేది లాస్ట్ వరకు దాచా నేను. నౌ లిజన్ టు దిస్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది షారుఖ్ ఖాన్ గారికి ముంబైలో చాలా పెద్ద ఇల్లు ఉంది, దాని పేరు మన్నత్. దాని పక్కనే బాంబే జావిరియన్ కార్పొరేషన్ కి సంబంధించిన ద రిట్రీట్ హౌస్ అనే ఒక చర్చ్ ప్రాపర్టీ ఉంది. ఈ బిల్డింగ్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పోలీసులు చెప్తున్న వర్షన్ ప్రకారం ఇదే వ్యక్తి 14th January అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల ముందు ఈ రిట్రీట్ హౌస్ లోకి వెళ్లి ఒక పెద్ద ల్యాడర్, వెరీ హెవీ వెయిట్ ల్యాడర్ నోట్ పట్టుకెళ్లి షారుఖ్ ఖాన్ ఇంట్లో కూడా దూరదామని ప్రయత్నిస్తున్నాడంట. On the 14th of January, 2 days before Saif was stabbed, a man was spotted trying to enter Shahrukh Khan's residence Mannat. The police suspect that Saif's attacker could theoretically be the same man. Now ఇది కోఇన్సిడెన్స్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఒకటే వ్యక్తి ఇలాంటి పెద్ద యాక్టర్స్ ఇంట్లో చొరబడడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడో, తన వెనకాల ఉండే రీజనింగ్ ఏంటి. ఇంకోటి కూడా చెప్తున్నారు, ఇది చాలా హెవీ ఉంది, ఇది పర్టికులర్ ల్యాడర్, ఇది ఒక వ్యక్తి వల్ల అయ్యే పని కాదు, ఇది ఖచ్చితంగా తనకి తోడు ఇంకొక అతను కూడా ఉండుంటాడు, అతను ఎవరు అనేది మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్తున్నారు. ప్లస్ వీడియో బిగినింగ్ లో ఇంకొక మాట కూడా మాట్లాడుకుందాం అనుకున్నాను కదా, అతను కిందకి దిగేటప్పుడు షూస్ వేసుకొని వస్తున్నాడని చెప్పి. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ 2:30కి అతను షూస్ వేసుకొని వస్తున్నట్టు చూపించిందో, ఒక ½ an hour క్రితం అదే సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన పైకి వెళ్ళేటప్పుడు మొత్తం మొహానికి మాస్క్ కప్పేసుకున్నాడు, అండ్ ఆల్సో షూస్ కూడా లేవు, ఎక్కడ సౌండ్ వినబడకుండా ఉంటుందో అని. సో అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అది అంటే ఇంత ప్లానింగ్ తో వెళ్ళిన వ్యక్తి బర్గ్లరీ అటెంప్ట్ చేయడానికి వెళ్ళి ఎటువంటి డబ్బులు లేకుండా బయటకి ఎందుకు వచ్చాడు, అంత రక్కస్ ఎందుకు క్రియేట్ చేశాడు, ఏదో ప్లాన్ లేకుండా ఒక వ్యక్తి లోపల ఉన్నట్టు. ఇది ఖచ్చితంగా ఈ పోలీసులు, ఈ ముంబై పోలీస్ ఆలియమ్మ ఫిలిప్ అనే వ్యక్తిని అడుగుతారు, ఆ నాని ఎవరైతే ఉన్నారు. అండ్ ఆల్సో మొబైల్ షాప్ లో ఎక్కడైతే అతను కనబడ్డాడో సీసీటీవీ ఫుటేజ్ లో, మొబైల్ షాప్ ఓనర్ ని కూడా పోలీసులు తెచ్చి క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా
పోలీసులు క్వశ్చన్ చేసింది అలియామా ఫిలిప్ ని, ఆటో డ్రైవ్ చేసిన భజన్ సింగ్ ని, ఆ మొబైల్ షాప్ ఓనర్ ని, కరీనా కపూర్ గారిని, అండ్ ఎవరైతే ఈ కేసుతో స్ట్రాంగ్ గా లింక్అప్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు తెచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. బర్గ్లరీ కాకుండా ఇంకెటువంటి యాంగిల్ ఉన్నా కూడా ఆ యాంగిల్ బయటకు రావాలని చెప్పి పోలీసులు కూడా చాలా బలంగా ప్రయత్నిస్తున్నారు. అండ్ దయానాయక్ గారు అంటే సీరియస్ బిజినెస్ ఆయన ఇన్వాల్వ్ అయ్యారంటే ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది. రకరకాల స్పెక్యులేషన్స్, రూమర్స్ బయట వస్తున్నాయి. సో పబ్లిక్ డొమైన్ లో పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకొని ఏ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్లీ 100% వెరిఫైడ్ ఉందో దాన్ని ఒక దగ్గర తెచ్చి మీ ముందు పెడితే ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనే ఒక నమ్మకంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. బికాస్ దట్స్ హౌ వీ నీడ్ టు కన్జ్యూమ్ అవర్ న్యూస్. అప్పుడే క్లటర్ ఫ్రీగా ఉంటుంది బ్రెయిన్ కూడా. నేనేమైనా పాయింట్ మిస్ అయ్యానని మీరు అనుకున్నా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. అనవసరమైన పాలిటిక్స్ దీంట్లోకి తీసుకురాకండి. అది బీజేపీ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ అయినా, మహాయుతి అయినా, మహావికాస్ అఘాడీ అయినా, ఎనీ పార్టీ, ముఖ్యంగా యూబీటీ పార్టీ దీన్ని పొలిటిసైజ్ చేద్దామని చూస్తుంది. ఉద్ధవ్ బాల్ ఠాక్రే పార్టీ ముంబై ఇప్పుడు ఏదైతే చూస్తుందో అది 90s ముంబైతో కంపేర్ చేస్తే ఒక 1% కూడా ఉండదు. అది అంత వైల్డ్ వెస్ట్ లో ఉండదు ముంబై ఆ టైంలో. కొంతమంది అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్ చేతుల్లో ఉండేది సిటీ. రెగ్యులర్ జనాలు భయంతో బతికేవాళ్ళు. మీరు 2 సినిమాలు చూడండి దీనికి సంబంధించి. ఐరానిక్ వెళ్ళి 2 రామ్ గోపాల్ వర్మ గారు తీసింది. అతను ముంబైకి సంబంధించిన వ్యక్తే కాదు. ఒకటి సత్య, 2 కంపెనీ. ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ అవి ఒకసారి చూడండి. నిజంగా ముంబై అండర్ వరల్డ్ లోకి వెళ్ళి దూరి చూద్దాం అనుకుంటే ఇది జస్ట్ ఒక బర్గ్లరీ అటెంప్ట్ అయ్యి ఉండొచ్చు, అవ్వకుండా ఉండొచ్చు కూడా. అది ఏదైనా పోలీసులకు మనం వదిలిపెట్టాలి, ఏది మనం స్పెక్యులేట్ చేయకూడదు. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. రెస్పాన్సిబుల్ గా మన చుట్టూ జరిగినో తెలుసుకుందాం అని మీరు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఏదైతే ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఇస్తున్నారో నా వీడియోస్ కి, నాకు అదే నాకు కొండంత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి, ప్రాణం పెట్టి పనిచేయాలని చెప్పి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలన్నా, నా వీడియోస్ రోజు వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలన్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. దట్స్ అబౌట్ ఇట్. నాకు 10 నిమిషాలు ఇవ్వండి చాలు. ఒక రెండు నెలల తర్వాత వెనక్కి తిరిగి మిమ్మల్ని మీరే చూసుకోండి. మన వీడియో స్టార్ట్ చేసి అంతెందుకు ఒక 4 months అవుతున్నట్టుంది. బిగినింగ్ నుంచి చూసేవాళ్ళు మీకు ఇది హెల్ప్ అయిందా లేదా నాకు కింద కామెంట్స్ రాయండి చాలు. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అంతవరకు స్పెక్యులేట్ చేయొద్దు. ఎటువంటి న్యూస్ బయటకు వచ్చినా, అది ఈ ఇన్సిడెంట్ అయినా, ఎనీ ఇన్సిడెంట్ అరౌండ్ అస్, నేను మీకు చాలా జాగ్రత్తగా తెచ్చి మీ ముందు పెట్టేస్తాను. అండ్ నాకు ఇలాంటి వీడియో ఐడియాస్ ఇద్దాం అనుకున్నా, నాతో వచ్చి మాట్లాడదాం అనుకున్నా, లేదా నా చుట్టూ జరిగే విషయాలు చూద్దాం అనుకున్నా, నా పర్స్పెక్టివ్ లో ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ ఈజీగా. పక్కన టిక్ మార్క్ కూడా ఉంటుంది. రండి అక్కడ కూడా వచ్చేసేయండి, కలిసి మాట్లాడుకుందాం. అది కాకుండా 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఒకటి ఇదే ఇన్సిడెంట్ మీద ఇంకా కొంచెం ఇన్సైట్ తెచ్చుకుందాం అనుకోని, దీని చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా నాకు కొంచెం లైట్ హార్టెడ్గా ఏదైనా చూస్తా అంటే, మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఎట్లా రావాలి, లేదా గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకునే అర్హత ఉండడానికి మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తూ ఒక వీడియో చేసి, ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ ఐల్ సీ యూ టుమారో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above misinformation, rise above rumors, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.